ఇక ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడగా ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, గోపాలపూర్ ఒడిశాకు 180 కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, 2 రోజుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుందని భావిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది వాతావరణ శాఖ. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడతాయని, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా మారిందని, గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో 3వ నంబర్ హెచ్చరికలు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రైట్గా వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనగర్ నుంచి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు మోస్తరు నుంచి భారీగా కురుస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇటు విజయనగరం జిల్లా పూర్తిగా చాలా ఎక్కువగా కూడా పూర్తి స్థాయిలో ఇంత తీర ప్రాంతానికి చెందిన ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి భోగాపురానికి సంబంధించి భోగాపురం తీర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి పూర్తిగా మత్స్యకారులను కూడా వేటగాళ్ళకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా గత 2 రోజులుగా కురుస్తున్న వాన కాస్త ఇప్పుడే కొంచెం బలపడి బలపడిన నేపథ్యంలో మరి కాస్త 40 గంటలు మరి ఇంకా బలపడుతుందని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ యంత్రాంగం మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసి తీర ప్రాంతాల ప్రజలందరినీ కూడా అన్ని రకాల సహాయ చర్యలు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే ఖచ్చితంగా అందరూ సిద్ధంగా ఉండాలనుకుంటే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి భోగాపురం అలాగే తీర ప్రాంతాలు భీమిలి తీర ప్రాంతాలు మొత్తం ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే ఒకవేళ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ వెంటనే వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేసే నేపథ్యంలో కూడా అక్కడున్న అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్. మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజులుగా పడుతున్న ఎడతెరిపి లేని వర్షాలతో విశాఖలోని గోపాలపట్నంలో భారీ కొండచర్య వీరిపడింది. 2 ఇళ్లు ప్రమాదకరంగా మారడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. రెడీగా దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మణికంఠ ఫోన్ ద్వారా అందిస్తారు. మణికంఠ, గుడ్ ఆఫ్టర్నూన్ సంజన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాకుండా గత 2 రోజులుగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఏదైతే అల్పపీడనం ఈ రోజైతే
పూరి గోపాల్పూర్ మధ్య అయితే తీరం దాటుతున్నట్టయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ ఈ శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా నాగావళి వంశధార ప్రవాహం కనకనంగా పెరుగుతూ వస్తుంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకైతే జిల్లా అధికారులు అయితే సెలవు ప్రకటించింది. అదేవిధంగా జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంతో పాటు రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అదేవిధంగా మండల కార్యాలయాలకు అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని అయితే జిల్లా ఉన్నతాధికారులకు నియమించబడింది. ఏదైతే పొంది ఉండడంతో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఈ అధికారులందరూ ఎప్పటికప్పుడు ఈ వరదలపై అదేవిధంగా వర్షాలపై సమీక్ష జరపాలని ఎమ్మెల్యేలు అధికారులు కూడా సెలవులు అధికారులకు జిల్లా ఉన్నతాధికారులకు సెలవులు రద్దు చేస్తూ ఏదైతే వరద ప్రాంతాల్లో పర్యటించాలని అధికారులు మంత్రి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వర్షపు నీటితో పంట పొలాలు కూడా చెరువులు కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు ఇదైతే ఈ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా అధికారులకు అప్రమత్తం చేసుకోవాలి. ఏదైతే వారం రోజుల కింద కురిసిన భారీ వర్షాలకి సుమారుగా 500 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటకైతే భారీ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. దాని నుంచి తేరుకోక ముందే ఇప్పుడు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లాలో తీర ప్రాంతం ఉండడంతో బంగాళాఖాతంలో సంబంధించిన తుఫాన్ల వల్ల తరచూ ప్రభావం చూపుతూనే ఉంటుంది. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇటు రణస్థల నుంచి అటు విశాఖపట్నం వరకు సముద్రపు కిరటాలు అయితే కొన్ని మీటర్ల వరకు ముందుకొచ్చి అదేవిధంగా సముద్రం అయితే చాలా రఫ్గా మారిందని అయితే మత్స్యకారులు చెప్తున్నారు. ఏదైతే తీర ప్రాంత ప్రజల వల్ల సముద్రం వైపు వెళ్లకుండా అధికారులు అయితే గ్రామంలో మకా వేశారు. అదేవిధంగా చేపల వేటకి అయితే మత్స్యకారులు ఎవరు వెళ్ళొద్దని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జిల్లాలో ఈ తుఫాను వర్షాలు అదేవిధంగా వరదలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అవసరం విధుల్లో అయితే ఏదైతే వరదలు టైంలో ఎవరు కూడా విధుల్లో అలసత్వం వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. మరో 3 రోజులు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. ఏదైతే సముద్ర తీరం నదీ పర్వత ప్రాంత ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క చూసుకుంటే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని విధాల చర్యలు తీసుకోవాలని అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామైతే జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే భారీ వర్షాల కారణంగా ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలకు అదేవిధంగా డిగ్రీ చదువుకున్న కాలేజీలకు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యవసర సమయం కోసం కంట్రోల్ రూమ్ లో సేవలు వినియోగించుకోవాలని కలెక్టరేట్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క చూసుకుంటే గ్రామాల్లో ఏదైతే అంగన్వాడీలు కూడా సెలవు ప్రకటించినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు అదేవిధంగా అంగన్వాడీ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఉండాలని అవసరమైనప్పుడు వారి సర్వీస్ ఉపయోగించుకుంటామని ఇప్పటికీ అధికారులు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో కూడా నిత్యావసర సరుకులు అయితే కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించారు. ముఖ్యంగా సంబంధించి ఆదివారం నిన్న ఒక్కరోజే దాదాపుగా 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో శ్రీకాకుళం నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ అదేవిధంగా బలగా ప్రధాన పట్టణమైనటువంటి పట్టణం కూడా దాదాపుగా ప్రధాన కూడలన్నీ కూడా నీటి ప్రవాహానికి అయితే తలపించిన పరిస్థితి కనిపిస్తుంది. వాహన చోదకులు అయితే తీవ్ర ఇబ్బందులు లేదు. మన పక్క చూసుకుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించి లోతట్టు ప్రాంతంలో ఉండడంతో క్యాంపస్ ఏదైతే ఆ కాంప్లెక్స్ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఒరిస్సాలో ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురవడంతో నాగావళి వంశధార బహుజన నదులు అయితే ఉప్పొంగి ప్రవేశిస్తున్నాయి. ఒరిస్సాలో కూడా భారీ వర్షాలు కురవడంతో నారాయణపురం మధువక గొట్ట బ్యారేజీ వరదొచ్చింది మరింత పెరిగిందని చెప్పుకోవాలి. ముందస్తు చర్యల భాగంగా నారాయణపురం నుంచి అయితే 18,500 క్యూసెక్కుల నీటి నాగవల్లి విడిచిపెట్టే పరిస్థితి. అదేవిధంగా కొత్త బ్యారేజ్ కూడా కొద్దిమేర విడిచిపెట్టి క్యూసెక్ నీటిని కూడా వంశాల్లో విడిచిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక చెరువులన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లా దాదాపుగా వరి పైరు ముప్పుకు గురైందని చెప్పుకోవాలి. బహుదా నదిలో ఒడిశాలో నుంచి వర్షపు నీరు చేరడంతో ఉప్పుని ప్రవేశించారు. ప్రధానంగా మత్స్యకారులు ఎవరు చేపల వేటకి వెళ్ళొద్దని ఇప్పటికీ అందరూ కూడా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. మరి పక్క చూసుకుంటే జిల్లాలో వంశధార నాగావళి నదులకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులంతా అప్రమత్తమై మణికంఠ ఇటు వాయుగుండం ప్రభావంతో అంటే ఇటు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మణికంఠ?
ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అటు విశాఖ, అల్లూరు సీతారాం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క చూసుకున్నట్టయితే అటు విజయవాడ, ఏలూరు, గుంటూరు ఈ ప్రాంతాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఏదైతే ఈ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా దాదాపుగా మరో 48 గంటల పాటు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులందరూ అప్రమత్తమని చెప్పుకోవాలి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మణికంఠ. వాయుగుండం ప్రభావంతో సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున నమోదైన వర్షపాతాన్ని చూసి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రధానంగా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇక ఏలేరు రిజర్వాయర్కు భారీ వరద వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. మరోవైపు వంశధార, నాగవలి నదులకు వరద పెరుగుతుందని జాగ్రత్తగా ఉండాలంటున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాంబ. థ్యాంక్ యూ సంజన. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ జిల్లాను పరిశీలిస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట కిల్లంపూడి మండలం రాజులపాలెం వద్ద కాలువకు గండి పడింది. యుద్ధ ప్రాతిపదిక మీద గండి పూర్తి పనులు చేస్తున్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బురద కాలువ కూడా గండి పడింది. ఈ ప్రభావంతో శ్రీరంగపట్నం గ్రామంలోకి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవేశించి ఇళ్లలోకి చేరింది. భారీ వర్షాలకు తరచూ శ్రీరంగపట్నం పూర్తిగా నీట మునుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గం చూస్తే కాండ్రకోట, దబ్బకాలో తాత్కాలిక బ్రిడ్జి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గతంలో ఈ బ్రిడ్జి కొట్టుకుపోయినప్పుడు తాత్కాలికంగా బ్రిడ్జి వేసి చేతులు దులిపేసుకున్నారు. తిరిగి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇది మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి నెలకొని ఉంది. అదేవిధంగా కాకినాడ జిల్లా తుని సమీపిస్తే తుని తాండవ నదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. తాండవ నది వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తునిలో పునరావాస కేంద్రాలకు జనాల్ని తరలించడం జరిగింది. ఇక పత్తిపాటు నియోజకవర్గంలో దాదాపు 5 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినాయి. సుబ్బారెడ్డి సాగర్, అదేవిధంగా ఏలేరు, చంద్రబాబు సాగర్ పూర్తిగా నిండు కొండల్లో తొలగిసలాడుతున్నాయి. జలాశయాల్లో అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడిచిపెట్టారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడకి రావడానికి బయలుదేరారు. వాస్తవానికి ఆయన 11 గంటలకి కాకినాడ వస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన రాలేదు. ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాక కోసం అధికారులు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ముఖ్యంగా ఏలేరు జలాశయం సంబంధించి దిగువకి నీరు వదులుతున్నారు. ఇప్పటి వరకు 2000 క్యూసెక్లు, 3000 క్యూసెక్ల మంది మాత్రమే నీటి విడుదల చేశారు. 10,000 క్యూసెక్ల నీరు సాయంత్రం వదులుతారని చెప్తారు. అదే కనుక జరిగితే జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని కిర్లంపూడి, పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లపురంలో పిఠాపురం నియోజకవర్గాలకు ముంపు సమస్య అధికంగా ఉంటుంది. ఇప్పటికే గొల్లపురంలో జగన్ కాలనీ నీట మునిగింది. పడవల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి సమయం ఉంటే అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి పూర్తిగా అధికారులతో సమీక్షకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఆయన బయట ప్రాంతాలకు వెళితే జనాన్ని తట్టుకోలేరు. జనాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి తప్పదు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి కలెక్టరేట్ లో రివ్యూ చేసి చేబ్రోల్లో తన నివాసానికి వెళ్లి పిఠాపురం నియోజకవర్గంపై సమీక్షించే అవకాశం ఉంది. అయితే చిన్న వర్షం పడితే చాలు పిఠాపురం నియోజకవర్గం తీర ప్రాంతమైన యూకొత్తపల్లిలో సముద్రం అల్లకల్లోలంగా మారేది. కానీ విచిత్రంగా సముద్రం అక్కడ మామూలుగా ఉంది. దీంతో మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా కోనసీమ జిల్లాను పరిశీలిస్తే ఇప్పటికీ లంక గ్రామాలు ఏటులోనే మునిగి ఉన్నాయి. ఇక్కడ రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయి పడవల ద్వారా వారికి ఆహారం అందిస్తున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి 10 మండలాల పరిధిలో 85 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వారికి కూడా శిబిరాలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు పర్యవేక్షణ చేస్తారు. కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యామ్మోహన్ సగిలి కలెక్టరేట్ లోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాంబశివ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏలూరు నుంచి మురళి అందిస్తారు. థ్యాంక్ యూ సంజన. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఏలూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు ఏజెన్సీ గ్రామాలైనటువంటి పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగువేలి మండలాల్లో అయితే సుమారు 20 గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏలూరు జిల్లాకి సంబంధించి అంటే
బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు ఈ వాగులన్నీ కలిసి కూడా కొల్లేరుకు చేరుతున్న నేపథ్యంలో కొల్లేరుకి సుమారు 4 నుంచి 5 అడుగులు ప్రతి ఊర్లో లంక గ్రామాల్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏలూరు కైకలూరు రహదారిపై అయితే 5 అడుగుల నీరు చేరిన నేపథ్యంలో రాకపోకలను పూర్తిగా ఆపివేశారు అధికారులు. అటుగా వచ్చే అంటే ఏలూరు నుంచి కైకలూరు రావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెప్పి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు జారీ చేశారు. అలాగే లంక గ్రామాల్లో ఇప్పటికే గత వారం రోజులుగా నీటిలోనే నానుతూ కూడా ఉండిపోయిన పశువులకు ఆహారం ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులు ఆదేశించారని చెప్పుకోవచ్చు. అలాగే లంక గ్రామాల్లో పినుమాక లంక గ్రామానికి సంబంధించి సుమారు 4 నుంచి 5 కిలోమీటర్ల రహదారి పూర్తిగా 4 అడుగులు 5 అడుగుల నీరు ఉండిపోయిన నేపథ్యంలో పెనుమాక లంక గ్రామాలకైతే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అక్కడ నుంచి ప్రజలు బయటికి రావాలంటే బోట్ సహాయంతో బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. లంక గ్రామాలకు బాహ్య ప్రపంచానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని చెప్పుకోవచ్చు. లంక గ్రామ ప్రజలు బుడమేరు ఉధృతి, రామిలేరు, తమ్మిలేరు 3 ఏళ్ళు ఉధృతితో అయితే లంక గ్రామాల ప్రజలు అయితే అరిటాకులాగా వణికిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గత 4 రోజులుగా గ్రామాల్లోనే స్పెషల్ అధికారులు నియమించి వారికి సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కూడా అంటే రేషన్ కానివ్వండి నిత్యావసర వస్తువులు ఇస్తున్నప్పటికీ కూడా అవి ఇచ్చే సరుకులు మాకు ఏ విధంగా సరిపోవట్లేదు, అధికారులు పూర్తి స్థాయిలో మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా లంక గ్రామ ప్రజలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా తమ్మిలేరు ఉధృతి ప్రభావంతో అయితే ఇటు లంక గ్రామాలు అటు పైనుంచి భద్రాచలం పైనుంచి వస్తున్న వరద ఉధృతికైతే అటు వేలేరుపాడు, కుకునూరు మండలాలు కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు ఏజెన్సీ ప్రాంతం పుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్ళటానికి కూడా అక్కడ ఉన్న వాగు తెగిపోయిన కారణంగా అయితే రాకపోకలు. దీని కారణంగా 20 గ్రామాలకి అలాగే ఇటు జంగారెడ్డిగూడెం రావాలన్నా అటు అశ్వారావుపేట వెళ్ళాలన్నా సరే ఆ వాగు దాటాల్సి ఉంటుంది. ఆ వాగు కొట్టుకుపోయిన నేపథ్యంలో అటు 20 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు కైకలూరు నుంచి ఇటు వచ్చే మొత్తం కూడా ఏలూరు జిల్లా మొత్తం కూడా ఈ భారీ వర్షాలకైతే అతలాకుతలం అయిందని చెప్పుకోవచ్చు. జనజీవనం పూర్తిగా స్తంభించింది. అధికారులు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా అధికారులకు సెలవులు క్యాన్సిల్ చేసి అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా సెలవు పైకి వెళ్ళడానికి వీల్లేదు. ఈ వరదలు తగ్గే వరకు కూడా పూర్తిగా అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు జారీ చేశారు. సంజన మురళి.